హాయ్ అండి. నేను ఇవాళ 1.5 సంవత్సరం పాపకి లెహంగా సింపుల్గా ఎలా కుట్టాలో చూపించబోతున్నాను. మొదటగా పాప యొక్క మెజర్మెంట్స్ తీసుకుంటున్నాను. పాప డ్రెస్ యొక్క బాడీ పార్టు, కింద పార్టు, అలాగే టోటల్ పార్టు. మనకి లెహంగా కాబట్టి కింద పార్ట్ లెంత్ ఎంత కావాలో అంత లెంత్ తీసుకున్నాను. పాప నడుము 20 ఉంది. సో మనం క్లాత్ని మనకి లెంత్కు తగ్గట్టుగా సమోసా షేప్లో ఫోల్డ్ చేసుకోవాలి. తర్వాత పాప నడుముని 4 భాగాలు చేశాను. 20లో 4వ భాగం 5 పెట్టాను. పొడవు 17 పొడవు పెట్టుకుంటున్నాను. నడుము దగ్గర నుంచి 17 లెంత్ పెట్టుకున్నాను. తర్వాత కట్ చేస్తున్నానండి. మనకి ఎంతైతే కొలత కావాలో అంతే కొలతను మాత్రమే అంతే క్లాత్ని ఉపయోగించి లెహంగాని కట్ చేశాను. 4 ఫోల్డ్లో లెహంగా కటింగ్ పూర్తయింది. దానికి పైన బెల్ట్ కోసం నడుము 2 ఇంచులు ఎక్స్ట్రా తీసుకున్నానండి. అలాగే వెడల్పు 3.5 ఇంచ్ తోటి ఒక బెల్ట్ని కట్ చేసుకుంటున్నాను. పొడవు 22, వెడల్పు 3.5 ఇంచ్ తోటి ఒక బెల్ట్, లెహంగాకి బెల్ట్ కుట్టడానికి మెజర్మెంట్స్ తీసుకున్నాను. కట్ చేస్తున్నాను. లెహంగాకి పైన మనం బెల్ట్ కుడతాం కదా ఎలాస్టిక్, దానికి తగ్గడానికి 3.5 వెడల్పు, 22 పొడవు. లెహంగా కటింగ్ పూర్తయిందండి. ఇప్పుడు స్టిచ్చింగ్ 2 కార్నర్స్ తీసుకొని 2 జాయింట్ చేసుకోవాలి. ఒక సైడ్వి ఆపోజిట్ సైడ్స్ పెట్టుకొని 2 జాయింట్స్ చేసుకోవాలి. డబుల్ స్టిచ్ చేసేసుకోండి ఒకేసారి, సింగిల్ స్టిచ్ కాకుండా. ఒక సైడ్ మాత్రమే జాయిన్ చేసుకోండి, 2 సైడ్లు జాయిన్ చేసుకోకండి లెహంగాని. అలాగే లైనింగ్ కూడా ఫస్ట్ ఒక సైడ్ జాయిన్ చేసుకోండి వీడియోలో చూపిస్తున్న విధంగా. దానికి కూడా డబుల్ స్టిచ్ వేసుకోండి. తర్వాత లెహంగాకి లైనింగ్ని అటాచ్ చేసి పైన బెల్ట్ కుట్టే దగ్గర జాయిన్ చేసుకుంటూ లైనింగ్, మెయిన్ క్లాత్ 2 క్లాతుల్ని అటాచ్ చేయండి. తర్వాత లైనింగు, లెహంగా 2 కలిపి రౌండ్ జాయింట్ వేయండి వీడియోలో చూపిస్తున్న విధంగా. లెహంగాకి జాయింట్ అయ్యాక బెల్ట్ కుట్టడానికి లెహంగాని రివర్స్ చేసి బెల్ట్ అటాచ్ చేయండి పైన. మనం ఇందాక 3.5 ఇంచ్ వెడల్పుతోటి 22 పొడవుతోటి బెల్ట్ కట్ చేసుకున్నాం కదండి. ఆ బెల్ట్ని వీడియోలో చూపిస్తున్న విధంగా పై వైపున రివర్స్ చేసి లెహంగాని స్టిచ్ చేయండి. స్టిచ్ చేశాక మెయిన్ వైపు లెహంగాని తిప్పి బెల్ట్ అనేది స్టిచ్ చేసుకోవాలండి. ఎలాస్టిక్ అనేది కూడా మనము నడుము కొలత తీసుకున్నాం కదా, 20 నడుము కొలత అండి ఆ పాపది చుట్టు కొలత. మనము ఎలాస్టిక్ అనేది దానికంటే ఒక 2 ఇంచులు లేదా 3 ఇంచులు తక్కువగా తీసుకుంటే సరిపోతుంది. నేను ఇక్కడ 18 తీసుకున్నానండి, 2 ఇంచులు తగ్గించి పెట్టాను. 2 ఇంచులు బెల్ట్ అనేది స్టిచ్ చేసుకొని కొంచెం గ్యాప్ ఉంచుకోవాలి. ఎలాస్టిక్ దూరే అంత గ్యాప్ ఉంచుకొని మొత్తం బెల్ట్ అనేది లెహంగాకి స్టిచ్ చేసేసేయాలి. కొంచెం గ్యాప్ ఉంచాను, ఎలాస్టిక్ దూరే అంత గ్యాప్ ఉంచుకొని. ఎలాస్టిక్ అనేది నేను 18 ఇంచులు తీసుకున్నానండి. ఎలాస్టిక్ కూడా లోపలికి ఎక్కించి దాన్ని కూడా ఓపెన్ చేసి పెట్టాం కదా, ఆ ప్లేస్లో స్టిచ్ చేసేస్తే లెహంగా కంప్లీట్ అవుతుందండి. లెహంగాకి అంచులు కుట్టుకుంటే లెహంగా రెడీ అవుతుంది. ఈ లెహంగా మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి.